హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెండింగ్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కొడుతూ ఏబీవీపీ విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల చదువులకు నిధులు లేవని చెప్పడం హాస్యాస్పదమని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ పథకాన్ని నీరుగాల్చారని చూస్తే సహించబోమని విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడంతో ఓయో ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బకాయిలు వెంటనే చెల్లించి నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం లేకుండా చూడాలని ఏబీవీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా బడ్జెట్ సెషన్ లో విద్యాశాఖకి 15% నిధులను కేటాయించాలని, అదేవిధంగా విద్యా కమిషన్ ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. వర్షం పడుతున్న విద్యార్థులు తమకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసము ఏబీవీపీ తోటి వారందరూ ఉండి వర్షంలో నిరసన తెలియడం జరుగుతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికి విద్యార్థులకు రావాల్సినటువంటి 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయకపోవడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అయ్యా సిగ్గులేని ముఖ్యమంత్రి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా, అది నోరా లేకపోతే మోరే అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఒడ్డు దాటినాక ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడి మల్లన్న అనే విధంగా ప్రభుత్వంలో రాకముందు ఒక మాట మాట్లాడి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాటలు మారుస్తా ఉన్నారా? గాంధీ స్టాచ్యూ 5,000 కోట్లతో పెడతా ఉన్నావు, మాకు రావాల్సినటువంటి 9,000 కోట్ల స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వవు ముఖ్యమంత్రి? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బడ్జెట్ లో 9,000 కోట్ల పెండింగ్ ఫీజు రింబర్స్మెంట్ ని విడుదల చేయాలి. ఇది చేతగాక ఆకునూరు మురళితోటి ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చెప్తావా? సిగ్గుందా? సిగ్గుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు శాంతియుతంగా మేము ఈ రోజు ధర్నా చేస్తా ఉంటే పోలీసులు కనీసము నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా లేదని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్ల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నా కూడా ఈనాటికి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఈనాటికి కూడా రూపాయి రిలీజ్ చేయని పరిస్థితి. అయ్యా రేవంత్ రెడ్డి, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇదే విద్యార్థులు, ఇదే నిరుద్యోగులు, ఇదే సబ్బండ వర్గాల ప్రజలు, తెలంగాణ విద్యార్థి లోకమంతా కూడా రేవంత్ రెడ్డి వస్తే మా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వస్తుంది, మా విద్యారంగం బలోపేతం అవుతుంది, మేము మంచిగా చదువుకోవచ్చు, మా యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ వస్తాయని విద్యార్థులంతా కూడా అనేక ఈరోజు ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రాక్షస ముఖ్యమంత్రి యొక్క రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఈనాటికి కూడా స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా విద్యా కమిషన్ పేరు మీద ఆకునూరు మురళితో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని చెప్తుండు. నీ కుర్చీని ఎత్తేద్దాం బిడ్డ రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలని నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఖబర్దార్ నీ కుర్చీని ఎత్తేసేంత కూడా విద్యార్థి పరిషత్ ముందుండి కొట్టాడి వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి. విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి. ఏదైతే మత్స్యతం కోల్పోయిన యొక్క విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న ఆకునూరు మురళిని పిచ్చాస్ బదిలేయాలని విద్యార్థి పరిషత్ నుండి డిమాండ్ చేస్తున్నాం.